పల్లెటూరులో చల్ల వాతావరణానికి రాజస్థాన్లో అట్లా బయటికి పోయి నేరేడు పళ్ళు తింటూ మాట్లాడుకుందాం. ఇప్పుడే స్టార్ట్ అయినాం. అడిగినాక పనులు ఎట్టుకుంటాయి ఏ కథ అనేది మనం చెప్పి క్లైమేట్ అయితే మామూలుగా లేదు. ఈరోజు దద్దరిల్లిపోతుంది. ఏం చిన్నడు కామ్రేడ్ లాల్ జలం కామ్రేడ్స్. ఆ బోర్డు ఎక్కడ ఉంటే అక్కడ చెప్పాలి నువ్వు. కళ్ళ మూసుకొని నడుపుతున్నాడు. చేతి ముయ్యాలనా నడపాలా సాహసాలు చేయకరా నాయన. కన్ను ఇట్లా మూసుకో అంటున్నావా? మూసుకున్నా కానీ చెప్పాను కదా. ముందర బండి వస్తుంది. మచ్చగాని వీడియో తీస్తా. రానబ్బాలే ఏముంటుంది రణపల్లి. సూపర్ అంటే సూపర్ లొకేషన్ అన్నమాట. బర్రెలు 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 కార్లు కార్లు కార్లు. చిన్నోడు ఈ నుంచి రైటా లెఫ్టా కొత్త ఉంది అనేది మొత్తం నేను చూసుకోవాలి. ఈడ రైట్ తీసుకో అమ్మా. పోనీ మెల్లగా మెల్లగా. బురద ఉందని చెప్తున్నాడు. నేను చూస్తలేవా? అయిపోయి ఒకటి కూడా మనము దిగాలి. ఏందయ్య సామి ఇట్టగాస్తాంది ఎన్నెలా. దిగాలనుకుంటా. ఒక్క నిమిషం ఆపితే మేము దిగుతాం. అది ఘోరమైన రోడ్డు. వాడికి పర్లేదులే, ఇంతకంటే దారుణంగా ఉండే రోడ్లు ఉండేవి. కాలువ రోడ్డు కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. పక్కనే కాలువ, పక్కన గట్టు, ఈ వెనకాల కింగ్, ముందల వెనికిల రణబలి ముందలనే డిస్ప్లేన్ రైడ్. అది అబ్బా ఒక్క నిమిషం ఎట్లా ఉంది. రోడ్డు బాగాలేక బండి దిగి నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. మా రైడర్ ఎట్లా వస్తాడో చూద్దాం. వావ్, అప్పుడప్పుడు ఈ చెట్టు పైన తాటి ముంజలు బాగా దొరుకుతాయి, తింటాం అన్నమాట. బండికి ముళ్ళు వచ్చింది. ఇప్పుడు పంచర్ అయితే 5 కిలోమీటర్లు దుప్పుకుంటూ పోవాలి. అప్పుడు దూల తీరుతుంది మాకు. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్.
అక్కడ కనిపించే గేట్లు జొన్నలగూడ రిజర్వాయర్ గేట్లు. ఇది దాటుకొని వెళ్ళాలి. ఒక గేట్ ఓపెన్ ఉన్నట్టుంది, చూద్దాం. ఒక గేట్ ఓపెన్ ఉంది. చెట్టు దగ్గరికి వచ్చినాం. నేరేడు పండ్లు ఉన్నాయా లేవా అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఏమైంది? ఉన్నాయా లేవా? ఇంతకు పిట్టలు మస్తుగా తింటున్నాయి. ఇక ఇదే మనం అనుకున్న చెట్టు. బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు పైకి ఎక్కినావు మామిడైతే పండ్లు సూపర్ పైకి ఎక్కి ఫైనల్గా చెట్టు దగ్గర అబ్బా అబ్బా సూపర్. బాగానే ఉండే కానీ చాలా వరకు అయిపోయినట్టున్నా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? అబ్బా వెన్నెలైనా ఆయన ఇప్పుడు కాయలు కాస్తుంటే ఉంటాయి అంటున్నాడు. బాగుండా చిన్నాడు? ఇవన్నీ వేస్ట్గా రాలిపోయినాయి అన్నమాట. సీజన్ అయిపోయినాక వస్తే ఇట్లే ఉంటుంది. సీజన్లో వస్తే కావాల్సినన్ని దొరుకుతుండే. ఇప్పటికైనా కొన్ని కొన్ని ఉండే ఎక్కడెక్కడక్కడ. బాగున్నాయి పళ్ళు అయితే. సరైన టైంలో వచ్చింటే మనకు కావాల్సినన్ని పళ్ళు దొరుకుతున్నాయి. రంగు రంగు అవుతుంది నోరు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి నేరేడు పండ్లు తింటుంటే? ఏంటి బాబా అన్న ఇంకోసారి అసలే లేవంటివి కదా ఇక్కడ. చాలా వరకు అయిపోయినాయి. కొన్ని 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 ఉన్నాయి అంతే. ఇంకా కొత్తలో వస్తారు ఇక్కడ పనులే లేవని.
ఇది ఫైనల్గా ఊర్లో అంటే ఫ్రీగా పండ్లు తినొచ్చు అన్నమాట.